ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదండి. పాపం వలన వచ్చు జీతము మరణం. అసలు పాపం అంటే ఏంటి? ఒక వ్యభిచారం చేస్తేనే పాపమా? ఒక మనిషిని హత్య చేస్తేనే పాపమా? ఒక మనిషి దగ్గర దొంగిలిస్తేనే పాపమా? దూషిస్తేనే పాపమా? అంటే అవన్నీ పాపాలే. కానీ బైబిల్ ప్రకారంగా ఒక మాట ఈ విధంగా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంట. దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం. పాపం వలన వచ్చు జీతం ఏంటి అంటే మరణం. దేవుడు చెప్పేది ఏంటి? నా జీవితంలో దేవుడు చెప్పేది ఎల్లప్పుడూ శ్రేష్టమైందే. దేవుడు మనకి ఏదైనా చెప్తున్నాడు అంటే అది మన జీవితానికి మేలు కొరకే కదా. అయితే దేవుడు చెప్పింది మనం చేయకుండా చెడ్డ బాటలో మనం నడిచినట్లయితే తద్వారా మనం ఏ మార్గంలో వెళ్తున్నాం? పాప మార్గంలోనే వెళ్తున్నాం. పాపం ద్వారా వచ్చే జీతం ఏంటి? మరణం, నరకమే. పాపం కొరకు ఒక భక్తుడు ఈ విధంగా వర్ణించాడండి. పాపం అంట మన జీవితంలో ఎలా ఉంటుంది అంటే, పాపం ఒక దురద వంటిదంట. పాపం ఎలా ఉంటుందంటే ఒక దురద వంటిది. దురద వచ్చినప్పుడు గోకుతూ ఉంటాం. గోకినప్పుడు అంతా మనకి బాగానే ఉంటుంది. అబ్బా బాగుంది, రిలాక్స్గా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ గోకిన తర్వాత ఎక్కడైతే మనం గోకామో అక్కడి నుంచి మనకి మంట రగులుతుంది, గాయం అవుతుంది కదా. పాపం కూడా మొదట ప్రారంభ దశలో నీకు చూడడానికి అది ఎంతో మధురంగా కనబడుతుంది, చేసినప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ దాని ద్వారా చివరికి నీ జీవితంలో తెచ్చేది మంట, అగ్నిగుండం వంటి మంటే నీ జీవితంలోకి నరకమే తెస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఒక పాపులుగా మనం నశించిపోకూడదనే, పాపులమైన మనల్ని రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి దిగివచ్చాడు. నా పాప జీవితాన్ని పరిహరించడం కొరకే మన పాప శిక్షను ఆ కలువరి సిలువలో భరించి మనకంటూ నిత్య పాప విమోచనిచ్చాడు. అయితే ఈరోజు దేవుని చేత రక్షింపబడి కూడా మరలా తిరిగి పాపం జోలికి వెళ్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. పాపం ద్వారా వచ్చే జీతము మరణం, అంటే నరకం. నువ్వు నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుకనే మరొక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధమైన బాటలోనే జీవించు, తద్వారా నిత్య జీవానికి